Hi friends, welcome to Easy Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. అమ్మా కామెంట్లు మూత మోగుతోందబ్బా. నాకు పర్సనల్ కూడా మెసేజ్ పెట్టేస్తున్నారు ఈ పబ్లిసిటీ తట్టుకోలేక. గుండు బాస్ ఎవరు? అందరికీ క్వశ్చన్ మార్కే. ఐకాన్ బాబును విమర్శిస్తున్నారు, తప్పులు ఎండగడుతున్నారు, బాగానే ఉంది. అల్లు మాయను దాని గురించి డిస్కస్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఇలా ఉండకూడదు, పద్ధతిగా ఉండాలి, అన్ని అన్ని సినిమాలు బతకాలి, అందరూ బాగుండాలి, అన్ని ఫ్యామిలీలు బాగుండాలని డిస్కస్ చేస్తున్నారు, బాగానే ఉంది. దిల్ రాజును దిల్ రాజు అన్నను ఏం దిల్ రాజు అన్న ఏంది కథ, చిన్న సినిమాలు సపోర్ట్ చేయరా, ఇలా చిన్న సినిమాలు సంకనాగిపిస్తే ఎట్లా అని చెప్పేసి డిస్కస్ చేస్తున్నారు, అది బాగానే ఉంది. మధ్యలో గుండు బాస్ నిరికిస్తున్నారు ఏంటి? గుండు బాస్ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు ఈ గుండు బాస్? ఎవరి గుండు బాస్ అని చెప్పేసి క్వశ్చన్ మార్కుల మీద క్వశ్చన్ మార్కులు నాకు వేస్తున్నారు. గుండు బాస్ అనేది ఒక చిన్న సినిమా, మైక్రో మూవీ. చిన్న సినిమాలు కూడా కాదు, మైక్రో మూవీ. అది జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేసిన అతి చిన్న సినిమా. అంటే మాలాంటి ఫిల్మ్ మేకర్స్ సినిమాలు చేయాలంటే మాకు డబ్బులు ఎవడు పెడతాడు, ఎవడు దేకుతాడు? అవునా? అందువల్లే కొత్త పద్ధతిలో మేము సినిమా ఇండస్ట్రీకి వస్తున్నాం. సినిమా ఇండస్ట్రీకి వచ్చే ప్రాసెస్లో జీరో బడ్జెట్ అనే కొత్త కాన్సెప్ట్ని తీసుకునేసి అసలు బడ్జెటే లేకుండా సినిమాలు చేయాలనేది టార్గెట్. అందులో భాగంగా ఫస్ట్ గండా అనే సినిమా చేసాం. సో దానికి ఎక్కువ టైం పట్టింది, 5 years టైం పట్టింది. అయినా కూడా ఓర్చుకొని ఆ సినిమా చేసి పోస్ట్ ప్రొడక్షన్ చేసి అది థియేటర్లో వదిలాం. 18 ప్రింట్తో వదిలాం. పంజాగుట్ట పీవీఆర్తో సహా షో వేసాం. అంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్తో చిన్న సినిమాలు చేయొచ్చు అని ప్రూవ్ చేసాం. దాని తర్వాత ఊరుకున్నాం, మర్యాద ఊరుకున్నామా? జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో వరుస పెట్టి సినిమాలు చేసాం. కాకపోతే ఉంటాయి కదా, బడ్జెట్ ఉన్న సినిమాలకే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాంటిది జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేసిన సినిమాలకు ప్రాబ్లమ్స్ ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. వాటిని కూడా దాటుకుంటూ ఇప్పుడు గుండు బాస్ అనే సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాం. సో మరి బడ్జెట్ ఉన్న సినిమాలు క్వాలిటీగా ఉంటాయి, బడ్జెట్ లేని సినిమాలు క్వాలిటీగా ఉండవు అనేది అపోహ మాత్రమే. ఎందుకంటే మెయిన్గా కథ కరెక్ట్గా ఉండాలి, కంటెంట్ కరెక్ట్గా ఉండాలి. కొత్త వాళ్ళు చేశారా, పాత వాళ్ళు చేశారా, ఆ రోజులు పోయినాయి. ఎవ్వరు చేసినా కూడా కథ కరెక్ట్గా ఉంటే జనాలు నీరాజనాలు పడతారు. సో అందువల్ల మేము గుండు బాస్ అనే సినిమాని డైరెక్ట్గా సోషల్ మీడియాలో వదులుతున్నాం. మీకు నచ్చిందనుకో, సినిమా నచ్చిందనుకో, అప్పుడు టికెట్ పే చేయాలి. నచ్చలేదనుకో, దొబ్బింది సినిమా అని చెప్పి అప్పుడు కూడా మీరు కామెంట్ చేయండి, ఏం కాదు. సో ఇలా ఒక కొత్త కాన్సెప్ట్తో కొత్త పద్ధతిలో మార్కెటింగ్ చేస్తూ గుండు బాస్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. గుండు బాస్ అనేది ఒక మైక్రో మూవీ. సో దీంట్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చిన్న సినిమాకే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, మాలాంటి మైక్రో మూవీకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి? అసలు మీడియా సపోర్ట్ చేయదు. క్రిస్టల్గా అన్నీ చెప్తున్నాను, మీడియా సపోర్ట్ చేయదు, పెద్దోళ్ళు సపోర్ట్ చేయరు, ఎవరో వచ్చి చీఫ్ గెస్ట్గా వచ్చి ఇలాంటి చిన్న సినిమాలు ప్రమోట్ చేయరు. చేస్తారా? ఓపెన్గా చెప్పండి. ఎవరైనా పెద్దవాళ్ళు వీళ్ళు వాళ్ళని అందరినీ అడుగుతున్నా, చిన్న సినిమాలకు మీరు ప్రమోట్ చేస్తారు, ఊరి కథలు చెప్తుంటారు అంతే. చిన్న సినిమాలు బాగుండాలి, చిన్న సినిమాలు బాగుంటే పరిశ్రమ బాగుంటుంది, బొక్క బొషానం అని చెప్పేసి 100 చెప్తారు. ఎవ్వరు రారు, ఎవరు సపోర్ట్ చేయరు. మరి మాకు మేము ప్రమోట్ చేసుకోవాలిగా. సో ఆ ప్రమోషన్సే జరుగుతూ ఉన్నాయి. గుండు బాస్ ప్రమోషన్స్ జరుగుతూ ఉన్నాయి, ఓపెన్గా చెప్పి చేస్తున్నాను నేను. అందులో లోపాలు, సినిమా ఇండస్ట్రీలో లోపాలు నేను ఎండగడుతూ ఉన్నాను. సో రైట్, మేము కూడా ప్రెస్ మీట్లు పెడతాం, అన్నీ వస్తాయి. కానీ మాకు మేము ప్రమోట్ చేయాలి. ఆ ప్రమోషన్ ఎలా ఉండాలంటే పెద్దోళ్ళకు కూడా సెగ తగలాలి. ఆ సెగ తగిలే విధంగానే ప్రమోషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఈ జరిగే ప్రాసెస్లో ఎవరైనా కూడా పెద్దవాళ్ళు, అరే రే వీళ్ళు కొత్త సినిమా ఒకటి చేశారే, చిన్న సినిమా ఒకటి చేశారు, వెరైటీగా చేశారు, సో నవ్వులే టార్గెట్ అంటున్నారు, ఏదో ఒకసారి చూద్దాం అని చెప్పేసి ఎవరికైనా ఆ మంచి మనసు ఎవరికైనా ఉంటే నా కమ్యూనికేషన్లోకి రావచ్చు, మా సినిమా చూడొచ్చు. చూసిన తర్వాత మీరు దాన్ని టేక్ ఓవర్ చేస్తే అది పెద్ద సినిమా అయిపోతుంది. సింపుల్ థింగ్. కంటెంట్ నచ్చితేనే తీసుకోండి. సో అలా ప్రమోట్ చేసుకుంటూ వెళ్తాం. మీకు నచ్చినా నచ్చకపోయినా గుండు బాస్ వచ్చేస్తుంది, అది వేరే విషయం. కానీ నచ్చిందనుకో, పెద్దవాళ్ళు కనెక్ట్ అయ్యారనుకో, నిజంగా పెద్దవాళ్ళకి మంచి మనసు ఉందనుకో, చిన్న సినిమా వేరే లెవెల్లోకి వెళ్తుంది. లేదు మీరు ప్రమోట్ చేయలేదనుకో, మేము వదలం కదా, మేము ప్రమోట్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం. సోషల్ మీడియాకి వదులుతాం. ఒక సినిమాకి సపోర్ట్ చేయరు, రెండో సినిమాకి సపోర్ట్ చేయరు, మేము వదులుతూనే ఉంటాం, బాణాల్లాగా మిసైల్స్ వదులుతూనే ఉంటాం. ఎందుకంటే మేము చేసే జీరో బడ్జెట్ కాన్సెప్ట్, మాకు రిస్కులు ఉండవు. సినిమాలు చేస్తాం, వదులుతూనే ఉంటాం, సినిమాలు చేస్తాం, వదులుతూనే ఉంటాం. ఎన్ని సినిమాలు ఆపుతారు?
ఎన్ని సినిమాలకు సైలెంట్గా ఉంటారు? హిట్ల మీద హిట్లు పడుతూ ఉంటే ఎవరు ఖాళీగా ఉంటారు? ఖచ్చితంగా మీరే రావాల్సిందే. సో మా జర్నీ ఇలా జరుగుతోంది. ఓన్లీ కథనే నమ్ముకుంటాం, కాన్సెప్ట్‌నే నమ్ముకుంటాం, ముందుకు తీసుకుంటూ వెళ్తూనే ఉంటాం. కంటిన్యూగా సినిమాల మీద సినిమాలు మిస్సైల్స్ లాగా వస్తుంటాయి. వెయిట్ చేయండి. 'గుండు బాస్' తర్వాత 'బండ్లా' రాబోతోంది. సో 'బండ్లా' తర్వాత 'క్రేజీ సీఎం' రాబోతుంది. 'క్రేజీ సీఎం' తర్వాత ఇంకో సినిమా రాబోతుంది. వరుస పెట్టి వస్తూనే ఉంటాయి. సో 'గుండు బాస్' అనే సినిమా ఒక అల్టిమేట్ నవ్వుల సినిమా. మీకు 2 అవర్స్ నాన్ స్టాప్ నవ్వులే ఉంటాయి. నో లాజిక్ మూవీ. సో ఇంత కొత్త కథని, కొత్త ప్రజెంటేషన్‌ని మీరు అప్రిషియేట్ చేయగలిగితే, 'గుండు బాస్'ని మీరు అప్రిషియేట్ చేయాలనుకుంటే 'గుండు బాస్'కి సపోర్ట్ చేయొచ్చు. ప్రమోషన్స్‌లో మీరు కూడా సపోర్ట్ అవ్వచ్చు. సో పెద్దవాళ్ళు సపోర్ట్ అవుతారా లేదా అనే విషయం పక్కకు పెడితే, మేము ఎవరి గురించి వెయిట్ చేసే పరిస్థితి కాదు. కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న తప్పుల్ని ఎండగడుతూనే ఉంటాం. మరోపక్క మేము మెగా ఫ్యాన్స్. సో మెగా ఫ్యామిలీని ఎవరన్నా అంటే ఊరుకోం కదా! ఆ ప్రాసెస్‌లో మా ఐకాన్ బాబు చేసిన తప్పులు, వాళ్ళు చేయబోతున్న తప్పులు అన్నీ ఎండగడుతూ ముందుకెళ్తూ ఉన్నాం. సో మా రూట్‌లో మేము వెళ్తూ ఉన్నాం. అడ్డొచ్చినా కూడా వాటిని కూడా ప్రమోట్ చేసుకుంటూ ముందుకెళ్తూనే ఉంటాం. సో దట్ ఈజ్ 'గుండు బాస్'. మీరు స్టెప్ బై స్టెప్ 'గుండు బాస్' ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, ఎలా ముందుకెళ్తున్నాం, అసలు 'గుండు బాస్' సినిమా ఎలా ఉంటుంది, ఇవన్నీ మీరు వెండి తెర మీద చూద్దురు. ఎందుకంటే చిన్న టెక్నీషియన్స్‌ని, చిన్న ఆర్టిస్ట్‌ని అంత ఈజీగా ఆషామాషీగా తీసుకోవద్దండి. వాళ్ళు కరెక్ట్ సినిమా చేస్తే తీరిపోయే సినిమాలొస్తాయి. సో అలాంటి సినిమానే 'గుండు బాస్'. సో మరి 'గుండు బాస్' కోసం మీరు, నేను, మన ఫ్యామిలీస్ అన్నీ ఈగర్లీ వెయిటింగ్ అని నాకు తెలుసు. త్వరలోనే 'గుండు బాస్' మీ ముందుకొస్తుంది. సో దాని ప్రమోషన్ ఎలా చేయాలనో ఆ రేంజ్‌లోనే ప్రమోషన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటాం. 'గుండు బాస్' జర్నీ ఆగదు. సో మీరు పాజిటివ్, నెగెటివ్ కామెంట్స్ వీటికి సంబంధించి ప్రమోషన్ సంబంధించి పాజిటివ్, నెగెటివ్ కామెంట్స్ యథేచ్ఛగా చేయొచ్చు. మీకు కావాల్సినంత ఫ్రీడమ్ ఉంది. ఎవరైనా కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటుంటారు కదా! ఎవరైనా ఏదైనా మాట్లాడుతూ ఉండొచ్చు. మాట్లాడుతూ ఉండండి. ఇన్ కేస్ మేము తప్పు చేస్తే మమ్మల్ని కూడా మీరు కామెంట్ చేయొచ్చు. తప్పు లేదనుకోండి ప్రమోట్ చేయండి. తప్పు ఉంది అనుకోండి కామెంట్ చేయండి. ఏదైనా కూడా ఓపెన్ సోర్స్. సో నేను తప్పు చేయను. నా పేరు వారణాసి సూర్య. తప్పు చెయ్యను, మాట పడను. సినిమా ఇండస్ట్రీలో నా ట్రావెల్ ఇలాగే ఉంటుంది. ఎవరికి నుంచి దేని గురించి నేను ఆలోచించను. నేను తప్పు చేయనంత వరకు ఎవరి గురించి ఆలోచించను. నేను మెగా ఫ్యాన్ని. మెగా ఫ్యామిలీ నుంచి మేము ఆ ఇన్స్పిరేషన్తో డెవలప్ అవుతూ వస్తున్నాం. సో మరి మెగా ఫ్యామిలీని ఏదైనా కూడా అంటే డ్యామేజ్ జరుగుతుంటే ఊరుకుంటామా? వీరమల్లుకు డ్యామేజ్ చేశారు, పెద్దికి డ్యామేజ్ చేశారు. ఊరుకుంటాం? ఎందుకు ఊరుకుంటాం? మాట్లాడతాం. తప్పులు మాట్లాడతాం. మీరు తప్పు చేస్తున్నారని మాట్లాడతాం. తప్పేముంది? మా సినిమాలు మేము చేసుకుంటున్నాం, ప్రమోట్ చేసుకుంటున్నాం. నేను తప్పులుంటే మాట్లాడుతూ ఉంటాం, ముందుకు వెళ్తూనే ఉంటాం. తప్పు కాదని మీరు చెప్పండి. తప్పు కదా! ఒకరిని తొక్కి పైకి రావాలి కూడా తప్పు కదబ్బా ఐకాన్ బాబు. సో అందువల్లే మేము మాట్లాడుతూ ఉంటాం. మీరు మాట్లాడండి. ఏదైనా కూడా ఇన్ కేస్ ఏదైనా కూడా మనకు ఓపెన్ ప్లాట్‌ఫామ్‌లో ఏదైనా డిస్కస్ చేయాలంటే దానికి కూడా రెడీ. సో ఎక్కడ కూడా ప్రమోషన్స్ తగ్గేది లేదు. 'గుండు బాస్' త్వరలో మీ ముందుకు వస్తున్నారు. ఏవైనా కూడా నాకు కమ్యూనికేషన్ రావాలి, ఎవరైనా కమ్యూనికేషన్ రావాలనుకుంటే 'గుండు బాస్' ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో కమ్యూనికేషన్‌కి రండి. ఫోన్లు చేసి ఊరక మీ టైం దొబ్బెట్టుకోవద్దు. ఫోన్లు లిఫ్ట్ చేయబడవు. ఓన్లీ టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో నాకు కమ్యూనికేషన్‌లోకి రావచ్చు. నా పేరు వారణాసి సూర్య @గుండు బాస్. థ్యాంక్ యూ.